ఇయర్స్ బట్టి కూడా అక్టోబర్ మంత్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ త్రూఅవుట్ ది వరల్డ్ మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే దిస్ ది నెంబర్ 1 కిల్లర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో మన ఫిమేల్స్లో డెత్స్కి దిస్ ది నెంబర్ 1 కిల్లర్ క్యాన్సర్. సెకండ్ ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. సో సర్వైకల్ క్యాన్సర్కి అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉంది. సో దాని మూలంగా అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. 9 to 14 years ఉన్న గర్ల్ చిల్డ్రన్కి మనం వ్యాక్సిన్ వేసుకుంటే సో దాని సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి అలా లేదు. కానీ ఎర్లీ డిటెక్షన్ మూలంగానే బ్రెస్ట్ క్యాన్సర్స్కి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీన్ని అవేర్నెస్ మనం తీసుకురాగలిగితేనే చాలా వరకు ఎక్కువ శాతము ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా మరణాలు పెరుగుతున్నాయంటే లేట్ డయాగ్నోసిస్. అందులో ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉన్న క్యాన్సర్ కూడా మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సరే. ఎందుకంటే జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రతి ఫిమేల్ స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ చేసుకోవడం మూలంగా అట్లీస్ట్ మనకి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా సరే వెంటనే మ్యామోగ్రఫీ చేయించుకోవడమో లేకపోతే లేడీ డాక్టర్ దగ్గర సంప్రదించి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంక ఏ విధంగా మనం ప్రివెంట్ చేయగలం? దీంట్లో ముఖ్యంగా 3 ఐడెంటిఫై చేశారు. ఏ ఉమెన్ అయితే స్మోక్ చేస్తారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ, ఏ ఉమెన్ అయితే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ, ఏ ఉమెన్ అయితే ఒబీస్గా ఉంటారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ. సో ఇట్లాంటి అన్ని ప్రివెంటబుల్ కాజెస్ మనం ఐడెంటిఫై చేసుకొని మనం చేసుకోగలిగితేనే చాలా తగ్గుతుందన్నమాట. అది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఎందుకు పెరిగిందంటే విపరీతమైన ఆహార అలవాట్లు మార్పు జరగడం మూలంగా. సో ఆహార అలవాట్ల మార్పు, ఎక్సర్సైజ్ లేకపోవడము, నిద్రలేమి, ఈ 3 కారణాలు ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక కారణం అని కూడా మనం పోల్చారు. సో ఎప్పుడు కూడా హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఆలోచించాలి. డాక్టర్ని సంప్రదించండి. అసలు మంచి ఆహారం అంటే ఏంటో తెలుసుకోండి. కనీసం 8 గంటలు నిద్రపోవడానికి అవకాశాలు వెతుక్కోండి. మూడోది మీకు తెలియాల్సింది ఏంటంటే వారం రోజుల్లో 150 నిమిషాలు ప్రతి ఫిమేల్ మేలు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత? 150 minutes ఇన్ ఏ వీక్ మ్యాండేటరీ. కానీ అన్ఫార్చునేట్గా చేయట్లేదు. 150 minutes ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయమని కాదు. ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా మనం రెగ్యులర్గా మనం చేయగలిగితే అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ మూలంగా కూడా మనం ఎక్సర్సైజ్ లాగా అది భావించగలిగితే మీరు ఇల్లు ఊడ్చడం దగ్గర నుంచి బట్టల తుడి దగ్గర నుంచి కూడా మీరే చేయగలిగితే అదో ఎక్సర్సైజ్లో అవుతుంది. కాబట్టి దాన్ని నామోషిగా అనుకోకుండా మీకు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ హోమ్ రెమెడీస్ కూడా మీరు ఆలోచిస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాను. ఈ అవేర్నెస్ మంత్లో ఈ 1 నెలను మాట్లాడేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోదు. 365 రోజులు కూడా ప్రతి ఫిమేల్ కూడా దాని ధ్యాసలో ఉంటూ తోటి మీ స్నేహితులకి మీ బంధువులకి కూడా ఈ విషయాన్ని చెప్పి దాన్ని ముందు తీసుకెళ్తే తప్ప ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ మనం భారతదేశంలో మనం తగ్గించుకోలేము. సో ఈ అవకాశం ఇచ్చిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి, అలా మహేంద్ర హాస్పిటల్ డాక్టర్ మహేంద్రకి అండ్ మా రోటరీ మెంబర్స్కి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన దామోదర్ గారు IPS ఎవరైతే వచ్చారో, సార్ మీకు ఫిమేల్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మా ఈమె తరఫున ఒక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మనం ప్రయత్నం చేద్దాం సార్. మహాత్మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మురళీకృష్ణ కూడా వెరీ ప్రోయాక్టివ్ పర్సన్ అతను. సో దాన్ని కూడా మనం చేస్తే అట్లీస్ట్ మనం ఒక నాంది ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఫిమేల్స్లో ఎస్పెషల్లీ మీ వాకర్స్ ఇవన్నీ కూడా మనం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తేనే చాలా బెటర్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. యాజ్ ఎ రోటరీ గవర్నర్గా మీకు ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు 12,000 మంది గర్ల్ చిల్డ్రన్కి వర్త్ ఆఫ్ నియర్లీ 4 crores 9 to 14 years గర్ల్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వేయడానికి ప్రారంభించాం. ఆల్రెడీ ఒక 500 doses మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క CSR ఫండ్స్ ద్వారా అది వైజాగ్లో చేసాం. ఇంకొక 500 doses మనం విజయనగరంలో వేస్తున్నాం పూర్ గర్ల్ చిల్డ్రన్కి. అలాగే ఇంకో 10,000 doses కృష్ణా జిల్లాలో మనం వేయడానికి మన ప్రయత్నాలు ప్రారంభించాం కూడా. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మహాత్మా గాంధీ క్యాన్సర్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ ఉమాశంకర్ గారు మాట్లాడుతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఈరోజు మా విన్నపాన్ని మన్నించి వచ్చిన దామోదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహాత్మా గాంధీ తరఫున, మళ్ళీ మా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ గారి తరఫున.
అదే కాకుండా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. పొద్దున్నే వచ్చి ఈ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కోసం దీంట్లో భాగం పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకు. సో ఇందాక సార్ అంతా ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పారు. నేను మూడు విషయాలు చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ ప్రపంచంలో బాగా ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉండి ఒకవేళ ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉన్న క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి, ఇది బయట ఉన్న అవయవం కాబట్టి త్వరగా మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఇందాక సార్ చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా దీన్ని చాలా ముందే తక్కువ స్టేజ్లోనే మనం గుర్తించగలుగుతాం. రెండోది, దీనికి ఉన్న ట్రీట్మెంట్, అది సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చాలా సేఫ్. సో చాలా ఈజీగా ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినా కూడా దీన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. అండ్ మూడోది, అన్నిటికన్నా ముఖ్యం అవగాహన. మేము చూసేది ఏంటంటే చాలామందికి, ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళకి, వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మనం మామూలుగా మంచి సినిమా చూస్తే కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఎలా డిస్కస్ చేస్తామో, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు మనకైనా డిస్కషన్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలామందికి 60-70 ఏళ్లలో ఈ గడ్డలు వస్తే సిగ్గుపడి మొహమాట పడి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవి డిస్కస్ చేయడం మానేస్తారు. సో ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని త్వరగా ఐడెంటిఫై చేస్తే బాగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని మనం వాళ్ళలో తీసుకెళ్ళగలిగితే చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా 40 ఇయర్స్ తర్వాత అందరికీ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్న మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఈ వాక్ ద్వారా ఈ అవగాహనని మనము ఒక అట్లీస్ట్ కొద్ది మంది దాకా తీసుకెళ్ళి వాళ్ళల్లో కొద్ది మందినైనా మన క్యాన్సర్ బారిన పడకుండా ఆపగలిగితే చాలా ఇది సక్సెస్ అయినట్టే మనం భావిస్తాము. రెండవది, సార్ చెప్పినట్టు మహాత్మా గాంధీ తరఫున, మురళీకృష్ణ గారి తరఫున చాలా రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ క్యాంప్స్ అన్నది మనం ఇక్కడ చాలా రెగ్యులర్గా చేస్తున్నాం విజయనగరం చుట్టుపక్కల కానీ. సో ఇందాక సార్ చెప్పినట్టు డెఫినెట్లీ మనము ఈ సిఆర్పిఎఫ్ కానీ కానిస్టేబుల్స్ అందరికీ ప్లస్ వాకర్స్ క్లబ్ వీళ్ళందరికీ ఒకసారి హాస్పిటల్తో డిస్కస్ చేసి వీలైనంత త్వరగా ఈ స్క్రీనింగ్ క్యాంప్ అరేంజ్ చేయడానికి మా వైపు నుంచి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం వచ్చినందుకు మహేంద్రగిరి గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఎస్పీ గారు